కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్ట్ మ్యాన్ది. ఇతని పేరు కోటయ్య. పోస్ట్ మ్యాన్కి మేనమామ. స్త్రీధనంగా పోస్ట్ మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్ట్ మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనర్గా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్ట్ మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఓహో అల్లుడు, నువ్వు అట్ట కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా. అదెవరు మామయ్య? పాలు చిట్టమ్మని ఒకటి ఉండేదిలే, సూపర్ ఫిగర్. పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వరుసగా అవుద్ది. ఇది అన్యాయం మావా. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా. టైమా? అదెప్పుడు వస్తుందో? అద్దెలు ఇస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా బీరకాయ అంటారా? బెండకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నండి. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు ఇదిగోండి అద్దె. అల్లుడు, జెంటిల్మెన్ అంటే సుబ్బారావు గారు. ఆయన వచ్చారు అంటే 1వ తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలేం. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపో. అబ్బాయి మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాడ మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్యో. వాడి కోతైన పడింది కదా. అబ్బాయి, ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం వచ్చావా వేణు? నారాయణ నీకోసమే ఏదో చూస్తున్నా. విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వమే. సర్వస్వం దోచుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా వేణు. మా వారొచ్చే టైం అయింది. తలుపులన్నీ మూసే. నీకు అందినంతా దోచేయి. రా, భయం వద్దు, వచ్చే. నన్ను లొంగ తీసుకో. రా. అబ్బా, నాకు పిచ్చి ఎక్కుతోంది. రా, రమ్మంటే రావేంటి? నీ అమ్మ కడుపు మాడ, నీ వారపత్రికలు నువ్వు తగలడా. భారతి ఇచ్చిన 5 నిమిషాలకే నంగి మాణంగి తాణంగి నీకు సర్వరోగములు వచ్చుగాక, నీ దేహము నొచ్చుగాక, పుచ్చుగాక, చచ్చుగాక, తణుకు బెణుకు జనుకు గాడిద కొడక. చిత్ర విచిత్రమైన తిట్లు విని మావయ్య పోయినట్టున్నాడు. నీ తాళి తీసి గూట్లో పెట్టు. అస్సలు బాగాలేదు విష్ణు, ఎప్పుడు తిట్ల దగ్గర ఆగిపోతున్నాం. ఒక్క పీకు పీకొచ్చు కదా. అదేంటా నన్ను పీకావు? నీ ముఖాన వాస్తు లేదు కాబట్టి. ముఖానికి వాస్తా ఎవరు వస్తున్నా? ఏం చేస్తారండి లోపల? కృష్ణార్జున యుద్ధం సినిమా చూస్తున్నాం. అదేం చూస్తారు గాని బయట మామ అల్లుల్లో కురుక్షేత్రం జరగబోతోంది. డైరెక్టర్లే కుదురుగండి. రామకోటి మామ బయటికి రారా, రారా బయటికి రారా. మామ రారా బయటికి రా. నన్ను రానా? ఎక్కగానే తలకెక్కిందా? మర్యాద లేకుండా మాట్లాడతావు. నీకు మర్యాద ఏంట్రా కంసం? అర్జున, పలుకున, పార్థ, కిరీటి, నాయనా తండ్రి. ఇల్లు నీదా? మా తాతయ్య మా అమ్మకు రాసిస్తే దాన్ని నువ్వు బలవంతంగా లాక్కుని నాకేమో మేడ మీద పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కనిపిస్తూ వర్షం వస్తే బుర్ర కరిపోయే పాకేసి అందులోకి నన్ను తోసేసి ఇల్లంతా వాడుకుంటున్నావా? ఏంట్రా తాగబోతు మాటలు? సాగితే తాగుతా, తాగితే వాగుతా, వాగితే లాగి తత్తా. దారుని రాజ్య సంపద మదంపున తెగ పలిచిన రామకోటి మామా. ఇక చెప్పుకోని లైఫ్ కుటాట, నీకు రానివ్వను మాట, నిన్ను వాయించడానికే కొన్నా ఈ కొత్త పాట. నీ ముఖాన కొడతా కుళ్ళినట్టు కోణంగి ఆనంగి మాణంగి తాణంగి నీకు సర్వరోగములు వచ్చుగాక, నీ దేహము నొచ్చుగాక, పుచ్చుగాక, చచ్చుగాక, తణుకు బెణుకు జనుకు గాడిద కొడక. చిత్ర విచిత్రమైన తిట్లు విని మావయ్య పోయినట్టున్నాడు. నీ తాళి తీసి గూట్లో పెట్టు. అస్సలు బాగాలేదు విష్ణు, ఎప్పుడు తిట్ల దగ్గర ఆగిపోతున్నాం. ఒక్క పీకు పీకొచ్చు కదా. అదేంటా నన్ను
ఇంకా ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. వాలీ, ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అది కదా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని కాదు. అలాగేనండి. షూస్ తే. సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి ఎక్కువ చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు కొట్టాలంటే మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటోలు ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. ఒరే, అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకి సేఫ్టీ. పదరోయ్ పద నాయనా. సార్ అర్జెంట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన ఉన్నా లిఫ్ట్ ఇవ్వడానికి నా సైకిల్ దొరికిందా? ఈయన బుక్క పగిరి కాదు సార్, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కొట్టుకుపోతాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? దోమలు కూడా సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెంబు మొహం కాడ తగిలాడు సార్. ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెంబు మొహం అంటారు. ఉండట్లేదు, ఖాయం చేసుకోవాలి. రెండు ఖాయం చేసుకోండి వీడి మొహానికి. అబ్బో నాయను, ఈ ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో, ఆహా, ఓకే సార్. సార్, నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందంట. మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువత్తన విగ్రహం చెక్కుతారంట. నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దరుంటాయే. అరే, నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఏది ఫోటో చూడండి. ఇది చూడు రాయ్. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడు కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మర్డర్లు అవుతాయి. నీ అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మర్డర్ చేస్తున్నావురా. అమ్మో, ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మొన్న పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో చేద్దాం. ఫోటోలు రెడీయా? ఫోటోలు రెడీ సార్. రెడీ అయితే ఇవ్వయా మరి.
అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా? శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. అయినా ఫోటోలు లేమంటే డిస్కషన్ పెడతామేంటి? వెళ్ళిపడరా. అలాగేనండి సార్. మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతిలో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది, కానీ మా సీఏ చూసారనుకో తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. మీసాలు కొద్దిగా షార్ప్ చేసా చూసావా? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్ మీ ఫోటో చూడండి సార్, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది ఇది ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపుల ఫోటోలయ్యా ఇవి. దరిద్రుడా, ఆ మర్డర్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా. సార్ 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 డబ్బులా? స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్, ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ ఉంది సార్. కరెక్ట్. మొహం బాగాలేకపోయినా పర్వాలేదు, మీసాలో తేడాలు వస్తే గొడవలు అయిపోతాయి. బాగుంది, మీసం కూడా కరెక్ట్ గా ఉంది, బాగానే ఉంది కదా. సార్, నేను చూపిస్తాను సార్. ఏయ్ నాకు తెలీదా? మీసం బాగుంది, బ్యూటిఫుల్ ముస్టాచ్. సార్ ఈ ఫోటో కూడా బాగుందా? ఇదేంటి ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం టికెట్ బాంబు పేల్చా. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా, నా శిష్యుడు అనిపించావురా. ఫోటో దాచేద్దాం. సేటు గారు మీకు దండం పెడతాను. మా అబ్బాయి ఢిల్లీ నుండి మనీ ఆర్డర్ పంపుతానన్నాడు. రాగానే మీ వెయ్యి మీకు ముందు పైసలు ఏమి కుదరదమ్మా. ముందు పైసలు ఎన్నిసార్లు చెప్పాలి? మా పైసలు తీయమంటే పైసలు అమ్మ కాంతమ్మ, మా అబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చిందా అని రోజు అడిగేవారు కదా. ఈ రోజు వచ్చింది. ఇదిగోండి, అద్దుకోండి, ఇక్కడ వేయండి. ఇదిగో సేటు, ఆవిడ నీకు బాకీ పడ్డ 1000. ఇదిగో మా నీ 1000. ఆ నోటు ఇలా ఇయ్యి. ఏమయ్యా పుష్పను, రాజస్థాన్ నుంచి నాకు 2000 మనీ ఆర్డర్ రావాలే. ఈ మనీ ఆర్డర్ నీదేరా, పేదవాళ్ళ దగ్గర వడ్డీకి పుట్టి తీసుకుని మోసగాడా. మనీ ఆర్డర్ అడిగితే అలా నవ్వుతావేంటయ్యా? రాజస్థాన్ లో ఎడారి తుఫాను చెప్పు ఎగిరిపోయింది. మూసుకో నోరు. దూరిందంటే దోమ, వేస్తుందో కాటు. అప్పుడు వస్తుంది మెదడు వాపు వ్యాధి పోటు. ఇదిగో చించేసిన నీ నోటు. ఆహా, ఏం కావాలి సార్? ఫోటో దిగాలి. ఈ సైజ్ ఎంత? 150 రూపీస్. ఈ సైజు 100 రూపీస్. ఆ శోభన్ బాబు గారి సైజు 200 రూపీస్. ఎంతకి మీకేం సైజ్ కావాలి? నాకు ఈ సైజ్ అయితే చాలు. పాస్పోర్ట్ సైజ్. యా, ఫేస్ చూసి ముందే అనుకున్నా. నుంచోపో. ఎవరు? కొత్త కస్టమరా? శభాష్, లుక్ ఎట్ దట్. అరే, ఆ ముసలోడి ఫోటో కోసం వచ్చినట్టున్నారా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఐడియా. ఎందుకు పారిపోయాడు? ఆయన ఉండవా బాబు, మొఖానికి పౌడర్ వేస్తా తిరుగు. సరే, ఎక్కడరా మీ ఓనరు? ఇప్పుడే ఓ శవాన్ని ఫోటో తీయడానికి వెళ్ళాడు సార్. శవాలని తప్ప మనుషుల్ని ఫోటోలు తీయడా? ఎప్పుడు వస్తాడు? ఇదికి వచ్చాడండి. వీడెవడు? అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడు. కాదండి, పటన్ పొట్టోడి అని పెద్ద సేట్ అండి. మరి ఇందాక వేరే గెటప్ లో ఉన్నాడు, ఇప్పుడే గెటప్ లో ఉన్నాడు. ఇలా కష్టపడే, నువ్వు కళ్యాణ్ పెట్టుకో. అబ్బో, ఇదేంటిది? ఏమీ కనిపించడం లేదు, అంతా షార్ప్ గా ఉంది. షార్క్ ఏంటయ్యా? డార్క్ అంటే రొటీన్ గా ఉంటుందని షార్క్ అన్నానయ్యా. ఇంతకీ ఎంత అంతగా ఉన్నావు? ఈ ఓనర్ గడు ఫోటోలు ఇక్కడే ఇక్కడ పెట్టుంటాడు. వీడెవడు కూని చేస్తూ ఫోటో తీయించుకున్నాడు? అది డ్రామా ఫోటో బాబు. అది డ్రామా ఫోటోనా? ఇదిగో ఈ టైప్ లో ఫోటో తీ నాకు. ముందు మీకు దండం పెడతాను సార్, కస్టమర్స్ కంగారు పడతారు. మా గురువు గారు రాగానే మీకు ఫోన్ చేస్తాను. రేపు ఉదయం వస్తాను. ఫోటో ఇవ్వకపోతే ప్రాణం తీస్తాను. అలాగే సార్, తప్పకుండా. నువ్వు తీయవయ్యా. అది బ్రహ్మాండంగా వచ్చింది ఫోటో. వెళ్ళిపో.
హలో ఎన్నాళ్ళు తిప్పుకుంటారా ఫోటో కోసం? మా వాలి వస్తున్నాడు. వెంటనే ఫోటో ఇవ్వకపోతే మా నాన్నతో పాటు మీ ఓనర్ కూడా పెట్టేస్తాను. గురు నువ్వు అయిపోయావు. ఇదే గెటప్ లో ఉంటే నీకు పాడి తయారు. లాభం లేదు, గెటప్ మార్చాల్సిందే. అది గురుగారు, ఈ గెటప్ మీకు అద్దరిపోయిందండి. మీరు అప్పులు పాలైపోయి ఈ స్టూడియో నాకు అమ్మేసి స్టూడియో ముందు అడుక్కుతున్నట్టుందండి బాబు. డార్క్ రూమ్ లో పెట్టి చిత్త కొడతాను దౌర్భాగ్యుడా. సర్లేండి గురుగారు, ఇదే గెటప్ లో ఈ వీధిలో కౌంట్ వేసారంటే మనకి సెలవు దొరుకుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఎక్స్ట్రా వద్దు. అమ్మో ఆ భద్రాచలం గడుస్తాడు. నువ్వు లోపల రావరా? నారాయణ బాబు, గుడ్డాడు బాబు, ధర్మం చేయండి బాబు. బాబు ఈయనేం పోలీసే బాబు, ముస్టోండి కూడా వదలటం లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, మొన్న వర్షానికి నోటీస్ బోర్డులోని క్రిమినల్స్ ఫోటోలు తడిసిపోయి మళ్ళీ ప్రింట్ చేసి మనం రెడీయా? రెడీ సార్. ఇదిగోండి. 11 ఉన్నాయేంటి? ఇంకో ఫోటో ఇక్కడే ఉందండి, ఇస్తున్నాను. ఇదిగోండి సార్. వెరీ గుడ్. నా ఫోటోలు రెడీయా? రెడీ. ఇదిగో. ఇదేమిటి 3 ఫోటోలు అడిగితే 2 ఫోటోలు ఇచ్చావు? అది ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, ఈయన ఎవరు చాలా అందంగా ఉన్నారు, జాకెట్ పెట్టుకుంటారంటే ఇచ్చేసా. చాలా సంతోషం, మంచి పని చేశావు. అవును, ముబారక్. అందుకనండి. ఎక్కడ్రా మీ బాసు? మీ పని మీద బయటికి వెళ్ళా సార్. ఒక్కసారి దొరికితే 100 సార్లు దొరికినట్టు చెప్పు. ఎన్నిసార్లు తెప్పించుకుంటారు నా ఫోటోలకి? 100 సార్లు కొట్టేది ఒకేసారి ఉతుకుతాడంటావా? బాబు ధర్మం చేయండి బాబు. నిన్నెక్కడో చూసినట్టుందే. లేదే గారు, ఇంత ముందు బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కున్నామండి, ఇప్పుడు ఈ బజార్కి షిఫ్ట్ అయ్యానండి. రేయ్, వీడిని చూస్తుంటే అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడే. ఏ మాత్రం డౌట్ లేదు సార్. లేదు సార్, మా ఓనర్ కూడా ఇలాంటి ముష్టి పేసని మీతో చెప్తున్నాను అంతే. రేయ్ ఇట్రా, ఈ స్టూడియో ఓనర్ గాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడు వచ్చినా సరే ఈ నంబర్కి ఫోన్ చేయి. ఇదిగో ఇది ఉంచు. అలాగే. సార్, ఈ గెటప్ నీకు యమ కుదిరింది సార్. ఫస్ట్ పోనీ 100 రూపాయలు. అలాగా? నిజంగానేనా? అవును. పట్టుకో. నేను అప్పుడే చెప్పా ఆ జీవన్ టోర్ గారితో గొడవ పెట్టుకోవద్దు బావా అని. ఇప్పుడు చూడు, నీతో పాటు నేను కూడా నడి రోడ్డున పడ్డాను. నా ఆస్తి పోయింది కానీ నా ఆయుష్ పోయినట్టుగా సోకాలేట్రా. ఏం చేయాలో చెప్తామండి. బాతుగుడ్డంత కళ్ళు పెట్టాడు గాని భగవంతుడు ఆలోచించడానికి బల్లిగుడ్డంత బ్రెయిన్ పెట్టలా మీకు. పెద్దదాన్ని విష్ణుకిచ్చి చేద్దామయ్యా అంటే శాంతులు గుద్దుకుంటాడని ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని గుద్ది బయటికి దోసేస్తే ఈడొచ్చిన ఆడపిల్లలతో రోడ్డును పడతాం. ఏం మరదలా, ఈ టైంలో ఎలా వచ్చావు? ఏంటి తలుపేస్తున్నావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. దానికి తలుపులు మీయటం దేనికి? నిన్ను తిట్టాలంటే నాకు నోరు రాదు కదా, అందుకే నేను మందు కొట్టి మా నాన్న నువ్వు తిట్టినట్టు తిడతావని. నువ్వు మందు కొడతావా? నన్ను పెళ్లి చేసుకోకపోతే. పెళ్ళ? నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఊహాసుందరి నేను చేయనే. మాటకి ముందు ఊహాసుందరి అంటావు, అసలు ఎవరిది? ఉందిలేరా, పువ్వు కంటే మెత్తగా, తెలుపు కంటే స్వచ్ఛంగా, రంభా ఉరోసలకు కజిన్ సిస్టర్లా నా కోసమే పుట్టి నా కోసమే బ్రతికే ఆరాధ్య దేవత. అమ్మో, అయ్యో నిన్నేరా? అది పువ్వు కంటే మెత్తగా ఉంటదా, నాకంటే మెత్తగా ఉంటదా? వాలి చూస్తా. ఏంటో వదిలేది? అది నీకోసమే పుట్టిందా అంటే నేను నీకోసం పుట్టలేదా? చంపేస్తాను. చంపేందు కానీ ముందు వదలవే. ఎక్కడికి రా బాబా, నన్ను పిచ్చిదాన్ని రా, నన్ను మోసం చేస్తావా? కదా ఎవరిని మోసం చేసి అలవట్లేదు లేవే. నన్ను మందు కొట్టి రే అన్నా, నన్ను కోపం వచ్చిందా? లేదు ముందు లేదు.
బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటా నాకు దేవుడు అన్నపూర్ణ రే సుబ్బారావు రే పంతులు ఎక్కడున్నారా కన్న తల్లి కన్న తండ్రిని కన్న కూతురికి జరిగిన ఘోరం గురించి అడుగుతుంటే ఏం చెప్పమంటావే? మీ గావు కేకలాపి ఏం జరిగిందో చెప్పండి. కేకలంటావేంటి? ఆ విష్ణుగాడు మన అమ్మాయి శ్రీని గంట క్రితం గదిలోకి తీసుకెళ్లాడు. అసలే పెళ్లి గారి పిల్ల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అరుపులతోనే దాని జీవితాన్ని అల్లరి చేస్తున్నారు. కొంత లోపల గడి కూడా వేసుకున్నాడే. సైలెన్స్ సైలెన్స్. లోపల గడియ పెట్టింది నేనే. ఎందుకు అలా దీని మందు తాగిచ్చావా? ఇంకేముంది, లోపల గడియ పెట్టుకున్నాడు, దీనికి మందు పట్టించాడు. ఇంకా ఉంది నారాయణ 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 నారాయణ. ఇంకా దీని పిల్లలు అవుతుందా? దీన్ని ఎవరు చేసుకుంటారు? ఇంకా నేను తట్టుకోలేను. రా కిరసనాలు పట్టండి, రా కిరసనాలు పట్టండి. అగ్గి పెట్టి ఎక్కడా? అగ్గి పెట్టి ఇక్కడే ఉంది. స్వాతి, నువ్వు వెళ్ళి కిరోసిన్ డబ్బా పట్టరా. మావయ్య అవమానం భరించకంటే చచ్చిపోవడం నేనే నిప్పట్టిస్తా. నానా మందు తాగింది నేనే, బావ గదిలోకి వెళ్ళి గడియ పెట్టింది అది చెప్పింది నిజమే, అంతకంటే ఏ తప్పు జరగలేదు. నువ్వు చెప్తున్నావు నిజమేరా? ఈ లోకం నమ్మద్దు. నమ్మించడం నన్ను ఏం చేయమంటారు అత్తయ్య? చేసేదే ఉంది నాయన. అది ఆత్మహత్యన చేసుకోవాలి, లేదా నువ్వు దాన్ని పెళ్ళన చేసుకోవాలి. పెళ్ళ పెళ్ళే చేయాల్సిందంతా చేసేసి పెళ్ళా అంటావేంటి? ఈ విషయం నలుగురికి పొక్కకు ముందే, ఎలాగూ మీ ఇద్దరు వరుసకు భావమరుదులు కాబట్టి అర్జెంట్ గా మంచి ముహూర్తం పెట్టేస్తాను. మీ ఇద్దరి చేత నాతి చరామి అనిపించేస్తాను. దేవుడు మెచ్చ మాట చెప్పావయ్యా. ఆ పని మీద ఉందాం పదన. విన్నావుగా బావా, అర్జెంట్ గా పెళ్లికి రెడీ అయిపో. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం వందున ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11:26 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. సరే మావా, పెళ్లి కొడుకేడి? అడుగు, బావ వచ్చేసాడు. విష్ణు, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది మన ఇల్లు. మనిల్లా? ఎవరమ్మా నువ్వు? అర్చనని ఈ రోజు నుంచి నాతో కలిసే ఉంటుంది. ఎక్కడా? నీ గదిలోనా? విష్ణు, ఈ శాలరీ ఎవరు? మా మామయ్య. ఓ, కోర్టులో మనకి డిగ్రీ రాగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఈయనగా. మీరుండదలుచుకుంటే ఇంకా కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండొచ్చు బాబాయ్ గారు, కానీ అద్దె మాత్రం కట్టాలి. కావాలంటే అప్పుడప్పుడు మీకు ఒక కప్ కాఫీ ఇస్తాను. మీకు షుగర్ ఉందా? ఉంది. అబ్బో, బీపీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరెవరు? మా మామయ్య కూతురు. హాయ్ సిస్టర్స్. ఆవిడ మా అత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. అమ్మా సుప్రభాతం. ఓ మీరా, బాగున్నారా వీక్లీ పంతులు గారు? అందరి గురించి అడిగావు, మరి నా గురించి అడగవే? అడిగితే నీ కిడ్నీలో కలుక్కుమంటుందేమోనని. కంగారు పడకు పుల్లబ్బాయ్, గుండె అంటే రొటీన్ గా ఉంటుందని కిడ్నీ అన్నా. సామాన్లు పైకి తీసురా. రా విష్ణు. టోటల్ హిస్టరీ కనుక్కుని వచ్చినట్టుంది మావయ్య. నీ కాళ్ళు పట్టడం కంటే ఆ అమ్మాయిని కాకా పట్టడం బెటరు. వస్తున్నా తల్లి, త్వరగా రా. వస్తున్నా. అయ్యా, మరి దీన్ని ఏం చేయమంటారు? మావా, నువ్వేగా మిస్ అంతు చూడమన్నారు పంపించావు. ఇంతలో ఏమునిపోయితే ఎగేసుకొచ్చావు? ఏ నీకంత బుద్ధిగా ఉంటే ఆ పక్కెళ్ళి చూడు, నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వా? నేనే. ఏం చూస్తున్నావు లోపల? నువ్వు ఉన్నావో లేవోనని. నేనెవరిని? కంప్లీట్ మ్యాన్వి, పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. ఇంకొకసారి ఇలా కిటికీ నుంచి తొక్కి చూసావనుకో ఏం చేస్తాను? కట్టకట్టి కవర్ లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో పెట్టావు. అర్థమైందిగా? అరటిపెట్టు ఒలిచి పెట్టినట్టు అర్థమైంది సార్. నమస్తే. వెళ్ళిరా. ముబారక్. విష్ణు, త్వరగా రా, రిక్షా వచ్చేసింది. ఎక్కడికమ్మా ప్రయాణం? గుడికి బాబాయ్. ఓహో, అమ్మా శిరీష, శిరీష, శిరీష. అబ్బా, ఎందుకండి వాకిట్లో కూర్చొని పిల్లల మీద కేకలేస్తారు? కదే, వాళ్ళిద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తున్నారు. అబ్బా, గుడికేగా, ఏదో హనీమూన్కి వెళ్తున్నట్టు ఎందుకు అలా గొడవ పెడుతున్నా? గొడవగాక ఏం చేయమంటావే? ఆ గుళ్ళో వాళ్ళిద్దరు కలిసి దండలు మార్చుకున్నారనుకో, ఆ తర్వాత మన అందరం కలిసి ఆ గుడి వేట్ల మీద కూర్చుని 2 నేత్రములు లేని ఖబోదులు బాబు దయ చూపండి అని అడుక్కు తినాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటా? మీ ఇద్దరు కలిసి ఇంకో రిక్షా వేసుకుని అలాగే. ఏ రిక్షా?
అన్నా నేను పాండుని. అర్చన పోస్ట్ మ్యాన్ గారితో కలిసి బాబా గుడి వైపు రిక్షాలో వెళ్తుంది. త్వరగా రిక్షాని ఫాలో చేయవయ్యా బాబు. ఎక్కవయ్యా బాబు, రిక్షా దూరం అయిపోతుంది. ఎక్కడ ఏంటండి బాబు, ఎక్కే ఉన్నాను కదా. తొక్కడమంటే రొటీన్ గా ఉంటుందని ఎక్కమన్నానయ్యా. అబ్బా నువ్వు నోరు మూసుకో బావా. వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు ఇటు తీసుకెళ్తున్నావేంటి? షార్ట్ కట్ అండి. ఏర్పాటు చేసావు కదా. అయ్యో అబ్బో, కుడితే కుట్టారు చుక్కుంటున్నారు, తిప్పుకుంటాడు. అబ్బా ఆగండ్రా, అది అర్చన కాదు. అయ్యో ఇడియట్స్, మనకు కావాల్సింది వీళ్ళు కాదు. రండి. ఒరే ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళండి రే. అబ్బా వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వైనా చెప్పి పెద్దాయనా. నాకు తెలీదు బాబు. నీకు కూడా తెలీదా పెద్దాయనా? మరి ఎవరు చెబుతారు? అయ్యో సమయానికి వచ్చారు ఎస్ఐ గారు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరైనా చెప్పండి సార్. ఇదే ఎఫెక్టు. వాళ్ళు నిన్నెందుకు కొట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చి జీపెక్కమ్మా. ఇవాళ ఇడు ఫినిష్. అమ్మా మా బుజ్జి కదా. జీపా సంతోషంగా ఎక్కుతాను సార్. అమ్మో అమ్మో అయ్యో అమ్మో అయ్యో కొడితే కొట్టాను. ఎందుకు కొడతారో చెప్పి కొట్టాను సార్. అమ్మో అమ్మో శాంతి దూత మన బాపూజీ, మానల తాత బాపూజీ. ఒరే బాపూజీ పేరు చెప్పిన హింస మానరా? హింస మానరా, నీ ప్రాణం తీస్తాం. ఆపండి ఆపండి ఆపండి. సార్ చిన్న మిస్టేక్ ఏంటి సార్? ఏంటయ్యా? ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్. ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా? అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ రా ఒళ్ళు పులివెద్దలైపోయింది కదరా. పాపం వాడిని వదిలేయండిరా. సార్ నేను వెళ్ళేదాకా వదలకండి సార్. ఒరే విష్ణు, ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వు అక్కడ లేడీతో డ్యూయట్ పాడుకుంటున్నావా? ఒరే అయ్యో అమ్మో అబ్బో, 6 రోజుల్లోగా పెళ్లి అవుతుందన్నారు. ఇదేనా నా పెళ్లి పంతులు గారు? అబ్బా ఖచ్చితంగా జరగాలి, కానీ ఎక్కడో వాస్తు దోషం వచ్చుంటుంది. అసలు ఇంతకీ ఎందుకు కొట్టారా నిన్ను? అతడిగానే కొట్టారత్తా. ఏం జరిగిందో నువ్వేనా చెప్పే. మేము రిక్షాలో వెళ్తుంటే బావని కొట్టి నేనే అర్చన అనుకు నన్ను లాక్కెళ్ళిపోయారు నాన్న. అనుకున్నారా? వాళ్ళకి దానికి సంబంధం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అబద్ధం, మీరు గుడికి వెళ్ళలేదు. ఓహో, నిన్నటి దాకా మీ బావ బుల్లబ్బాయి చేశాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా సిఐడి పని? చేస్తే తప్పేంటి? రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, ఇలా మా వెంట పడ్డం తప్పు కదా. ఏంటి పెళ్లి చేసుకుంటావా? బావనే? అవును, నేను కాక నువ్వు చేసుకుంటావా? 3 కోటి దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేయించుకునేది నేనే. ఛా, అది జరగకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతానంటే పీడా వదిలిందని మా బావని చేసుకుంటాను. మీ బావంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. మీ బావ నీకు సొంతం కావాలంటే నా దగ్గర నుంచి ఆయన నువ్వు గెలుచుకోవాలి. పందెం కాస్తున్నావా? 1 కాదు 3. మా బావతో 3 ముళ్ళు వేయించుకోవడానికి నువ్వు 30 పందాలు పెట్టినా గెలుస్తాను. చెప్పు. మొదటి పందెం. ఆగు. ఈ 3 పందాల్లో నేను గెలిస్తే మా బావని విడిచి నువ్వు వెళ్ళిపోతావా? అయితే చెప్పు. నంబర్ 1, కొబ్బరికాయ పగలగొట్టకుండా నువ్వు మీ బావ చేత నీళ్లు తాగించాలి. ఏంటేంటి? కాయ పగలగొట్టకుండా మా బావ చేత నీళ్లు తాగించాలా? గెలవని పందాలు కాసి మా బావని తన్నుకుపోదాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదంటే చెప్పు, ఆ పని నేను చేస్తాను. దేంట్లో మోసం లేదుగా. మీ బావ మీద ఒట్టు. అయితే రేపే ఈ పందెం గెలుస్తాను. ఏమిటి సిరి, చిట్కాలు పొడుపు కథలు చదువుతున్నావు? ఈ బావ మీద పడవడానికా? అవును బావా. బావా, నీకు కొబ్బరికాయ పగలగొట్టకుండా నీళ్ళు ఎలా తాగాలో తెలుసా? ఇంతేనా? కొబ్బరికాయను వెనక్కి తిప్పితే 3 కళ్ళుంటాయి, ఆ కళ్ళు పొడుచుకుని తాగాలి. అది మాకు తెలియక
ఓ మహాలక్ష్మి పంతులు గారు, పంతులు గారు. రామ్మా సిరిరా వచ్చి హారతి అద్దుకుని బొట్టు పెట్టుకో. అలాగే కొబ్బరికాయ కూడా పెట్టమ్మా. అదేమిటి పిన్ని గారు, పూజ అయిపోయిందిగా, మరి కొబ్బరికాయ కొట్టలేదే? ఈ రోజు రాత్రి 7 గంటలకి అమృత గడియలు ఉన్నాయమ్మా, అందుకే పగలు కొట్టకుండా రాత్రికి కొడదామని. థ్యాంక్స్ పిన్ని. ఇదేమిటి పిల్ల థ్యాంక్స్ చెప్తుంది? కొంపదీసి ఇప్పుడు నేను అన్న మాటల్లో భూతేమన్నా వినిపించిందా? రామరామా. బావా బావా, ఏమిటి అరుపులు? నువ్వు నిలబడు బావా, నీ చేత కొబ్బరి నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్ళ? చీకటి పడిన తర్వాత నేనేం తాగుతానో తెలిసి కూడా కొబ్బరి నీళ్లు తాగమంటావా? తప్పు తప్పు తప్పు. బావా అది కాదు, నేను చెప్పేది విను. అబ్బా దీని వెనక ఒక పెద్ద కథ ఉంది బావా. ఏ కొబ్బరి నీళ్లు తాగితే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏ దేవతైనా వరం ఇచ్చిందా? అదంతా తర్వాత చెప్తానుగా, ముందు నీళ్లు తాగు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటో ఈ పిచ్చి మాలోకం. ఇప్పుడేమంటావు? నేను పందెంలో గెలిచానని ఒప్పుకుంటావా? పగలగొట్టేగా తాగించావు. పగలు కాదు తల్లి, రాత్రి కదా కొట్టాను. తెలివిగలదానివే. ఈ పందెంలో నువ్వే గెలిచావు. రెండో పందానికి రెడీయా? ఓడిపోవడానికి నువ్వే రెడీగా ఉండు. ఆహా, అయితే విను. సతీ అనసూయ త్రిమూర్తులకి ఎలా భోజనం వడ్డించిందో నువ్వు మీ బావకు అలా వడ్డించాలి. సింతేనా? ఇంకెంత కష్టమో అనుకున్నాను. ఈ పందెంలో ఈజీగా గెలుస్తాను. ముందు అనసూయ ఎలా భోజనం వడ్డించిందో తెలుసుకో. తెలుసుకుంటాగా, ఇదిగో ప్రసాదం తిను. అబ్రహాంతరాన్ని పరిశుద్ధం కరిష్యామి తొండమునేకదంతమును ఆమెను అలా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. ఏంటండి ఏంటి మీ గోల? ఏదో కావాలని ఆరాటం తపన వాళ్ళని మైకంలో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా మీ భర్త వచ్చాడు. ఏమండి ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు. వాడు అలాగే తలకాయ ఉంటాడు, పాపాన్ని ఎలా దగమింగుతూ ఉంటాడు. అబ్బా చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు? ఇంత చిన్న విషయానికి అలా కంగారు పడతారేంటి పంతులు గారు? అశ్వ హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదాని హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు? నీకు తెలిస్తే కాస్త చెవులో ఏదైనా చెప్పరాదు? అర్చన, కాఫీ పట్రా. బాబు 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 1 రూపాయి దానం చేయనా? 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు నీకు 10 రూపాయలు ఇస్తాడు నాయన. అరే రూపాయి ఏంట్రా రూపాయి? బాబా భగవంతుడా, 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 1 రూపాయి ఇస్తే భగవంతుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు నాయన. నువ్వు 1 పాత కలర్ టీవీ ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త కలర్ టీవీలు ఇస్తాడు నాయన. నువ్వు 1 పాత లుంగి ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త లుంగీలు ఇస్తాడు నాయన. ఏంటి నాయన అలా చూస్తున్నావు? నాకేమైనా టపా వచ్చిందా? వచ్చింది నాయన, నిన్ను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది. తీసుకో. ఎలా తీసుకోమంటావు నాయన? 2 చేతులు లేని కబోదిని ఈ డబ్బాలో వేయి నాయన. నాయన ఇందులో ఏముంది? బాంబు. బాంబా? ముష్టి వాళ్ళని చూస్తే జాలి పడతా, ముష్టి వాళ్ళని చూస్తే రెచ్చిపోతా. భగవంతుడు 2 చేతులు ఇచ్చింది కష్టపడి పని చేయడానికి రా, మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ సోదరా. ఆ ఇల్లు ఎవరిది? నానాజీ అని మర్డర్లు చేస్తుంటాడు. అయినా మనకెందుకు, ఏమైనా విషయం ఉందా? సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్?
మొన్న ఈ మధ్య ఒక విధవను ఎక్కించుకుంటే టైరే పంచర్ అయింది. అయినా సిక్కు సోదరుని కాదనకూడదు. ఎక్కు. థ్యాంక్ యూ సార్. ఓహో, ఇంత పరుగున్న వేడి సిక్కు సోదరా? నేను చాలా వెయిట్ ఉన్న మనిషిని సార్. ఏమిటా తుస్సు? సార్ మీరు కష్టమన్నంటే చెప్తాను సార్. ఏమిటది? మీ సైకిల్ కి పంచర్ అయింది సార్. ఇంతకు ముందు నా సైకిల్ ఎక్కిన వాడు నువ్వే కదూ? పెడతా మొహం పేసు నువ్వు. సార్ 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 గడ్డం పెక్కండి సార్, డేంజర్ అయిపోద్ది. డేంజర్ నీకనా? నాకే సార్. అటు చూడండి సార్, ఆ గడకరగండి చూశారు కదా సార్, వాడు నన్ను గుర్తుపెడితే పిచ్చి కొట్టుడు కొడతాడు సార్. వై చెప్తానండి సార్. వీడెవడు? నానాజీ సార్. నానాజీ అంటే రోడ్ నెంబర్ 8 లో పెద్ద బంగ్లా సార్. మధ్య లేక మర్డర్లు చేసే వాడి చేతిలో మీ ఇద్దరు ఇరుక్కుపోయా సార్. ఈ ఫోటో నాకు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఉపాయం నేను చెప్తాను. ఒరే, ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావురా నువ్వు. నీకు ఇస్తాను రా కిక్కు. ఏంట్రా రైటు? ఇదేంట్రా నాన్న మాలేసి పడుకున్నాడు? ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయారులే, మనం వెళ్దాం. నా మాట విని సేఫ్ సైడ్కి ఇంకో ఫోటో తీసుకోండి. ఇలా ఫోజులు ఇచ్చి అడుక్కున్నారు గట్ట పెట్టుకున్నారు. తీయండి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ లైట్ వెలిగిందేంట్రా? వైర్ లూజ్ కనెక్షన్ అన్నా. రేయ్ అది ఆఫ్ చేయి. శబాష్, చాలా బాగా తీసావయ్యా ఫోటో. అవును, ఎందుకింత లేట్ చేసావు? అది ఐడియా. వాలి, డబ్బులు ఇచ్చి పంపించు. సార్ మళ్ళీ ఎవరిలో పోతే కవర్ పెట్టండి సార్. నువ్వు రా, కబురు పెడతారు కదా, పెడతారు. ఆగండి. లకెత్తుదా ఏంటి తెచ్చేది? కాంపౌండ్ దాట ముందే కాల్చి చంపేస్తారా? పద. మా నాన్న జుట్టు తెల్లగా కదా ఉండాలి, నల్లగా ఉందేంటి? అందుకే సార్ ఫోటో తీసుకురావడం లేట్ అయింది. నెగిటివ్ ని సింగపూర్ తీసుకెళ్ళి వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ తీసుకెళ్ళి సార్. నువ్వెవడో పెద్ద ఆయన జుట్టు నలుపు చేయడానికి? ఆగు, వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది. మా నాన్న ఇలాగే అందంగా కనిపించాలి. వాళ్ళకి ఇంకో కట్టించి పంపించు. వెళ్ళు. ఇదిగో విష్ణు, ఆడపిల్లలకు ఆవిడ దూరంలో ఉంటావు అనుకున్నాను. అర్చనంటే ఎవరు? నీకు లెటర్ రాసింది జైలు నుంచి.
గాడ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళకి వచ్చిన ఉత్తరాల్ని ఎడాపెడా చదివి పారేసే నేను నాకంటూ జీవితంలో మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఉత్తరాన్ని చించి చదవటానికి శివరైపోతున్నాను. లెటర్ రాసింది నేను అంటే తెలుసు అని చిరునవ్వు నవ్విన చెలి రాసిన తొలి ఉత్తరం. మొదట నేను రాసిన ఉత్తరం చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు నన్ను ప్రేమిస్తున్నాడట అంది. ఎందుకు 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 చెప్పండి ఆల్ గాడ్స్. మీకు టాకింగ్ పవరే ఉంటే అవినీతికి ఈ దేశంలో వాకింగ్ పవర్ ఎలా వస్తుంది? నేనే చదువుతాను. ఇదేమిటి, నా చెయ్యి ఇలా షేక్ మస్తల్లా వడుకుతోంది. ఆడపిల్లను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు వడుకుతుందంటారు. ఆడపిల్ల రాసిన తొలి ప్రేమ లేఖ చదివేటప్పుడు కూడా ఇంతేనా? ఇంతే కాబోలు. ఉత్తరమా, ఏముందే నీలో? ఆడపిల్ల కడుపులో ఉండేది ఆడో మగో స్కాన్ చేసి చెప్తారు. నిన్నేలా స్కాన్ చెయ్యాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక పెగ్గు వేసి అప్పుడు నిన్ను చించి చదువుతా. క్షమించండి. ఆల్ గాడ్స్, ఇందులో అర్చన నో అని రాసిందో రేపటి నుంచి మీ అందరికి నో అర్చన, నో నైవేద్యం. సారీ. బాబు, 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 1 రూపాయి దానం చేయనా? 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు నీకు 10 రూపాయలు ఇస్తాడు ఆయన. అరే రూపాయి ఏంట్రా రూపాయి? బాబా భగవంతుడా, 2 చేతులు లేని కబోదిన్ నాయన, నువ్వు 1 రూపాయి ఇస్తే భగవంతుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు ఆయన. నువ్వు 1 పాత కలర్ టీవీ ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త కలర్ టీవీలు ఇస్తాడు ఆయన. నువ్వు 1 పాత లుంగి ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త లుంగీలు ఇస్తాడు ఆయన. ఏంటి నాయన అలా చూస్తున్నావు? నాకేమైనా టపా వచ్చిందా? వచ్చింది నాయన, నేను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది. తీసుకో. ఎలా తీసుకోమంటావు నాయన? 2 చేతులు లేని కబోదిని ఈ డబ్బాలు వేయి నాయన. నాయన ఇందులో ఏముంది? బాంబు. బాంబా? ముష్టి వాళ్ళని చూస్తే జాలిపడతా, ముష్టి వాళ్ళని చూస్తే రెచ్చిపోతా. భగవంతుడు 2 చేతులిచ్చింది కష్టపడి పని చేయడానికి, మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే